ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్లోకి పచ్చిమిరపకాయల పప్పు నెక్స్ట్ రైస్ అనేది చేస్తున్నానండి. నేను ఏ విధంగా చేస్తాను చూడండి ఫ్రెండ్స్, నా స్టైల్లో. మీరు ఎప్పుడు వంట చేసినా సరే హాఫ్ అన్ అవర్ ముందే కందిబ్యాలను నెక్స్ట్ రైస్ని ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అప్పుడే మనకు పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను రైస్ అనేది పెట్టేశాను ఇప్పుడు చేయడానికి. నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయల పప్పు చేయడానికి మనము కందిబ్యాళ్ళు, నెక్స్ట్ ఏమో దీనిలోనికి ఏమేమి వేయాలంటే ఎర్రగడ్డ, 2 టమోటాలు, నెక్స్ట్ ఇక్కడేమో పచ్చిమిరపకాయలు, ఇవన్నీ దీంట్లోకి వేసేస్తున్నానండి. నేను వేసి దీంట్లోనికి వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేసి నెక్స్ట్ మనం పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపుని యాడ్ చేసి విజిల్ దగ్గర వాటర్ మొత్తం పైకి వస్తుంది కదండి, ఆ విధంగా రాకుండా ఉండాలంటే మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. నెక్స్ట్ చింతపండును యాడ్ చేయాలండి. చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా. ఇప్పుడు మనం కుక్కర్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. నేను ఎప్పుడు రైస్ చేసినా కానీ ఎసురు వంచుతారు కదండి, సరెసురు పెట్టను, వంచేకి నేను రైస్ అనేది చేస్తానండి. ఎప్పుడు రైస్ చేసినా కానీ వంచడానికి పెడతాను. నెక్స్ట్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత హాఫ్ చేసేసేద్దామండి. నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను మార్నింగ్ ఒకసారి అనేది సామాన్లు కడిగేసాను, మళ్ళీ ఇంకా పడ్డాయండి సామాన్లు. నేనైతే మార్నింగ్ టిఫిన్లోకి ఏమీ చేయలేదండి. నైట్ ఏమో చపాతి బెండకాయ తాలింపుతో తిన్నాము. నెక్స్ట్ నేను ఈవినింగ్ అనేది మా ఆయన వచ్చేటప్పుడు గోబీ తెచ్చాడండి. ఆ గోబీ మా పిల్లలు ఎవరు తినలేదు, నేను కొద్దిగా తిన్నాను. మార్నింగ్ టిఫిన్లోకి చపాతి గోబీ మా పిల్లలు ఏమో తిన్నారండి. నెక్స్ట్ ఏమో నేను మా ఆయన చపాతి బెండకాయ తాలింపే తిన్నామండి. నాకైతే నిన్న వర్కౌట్స్ చేసినందుకు ఏమో కానీ మొత్తం బాడీ మొత్తం పెయిన్స్ వచ్చేసిందండి. అందుకే నాకు నైట్ మొత్తం నిద్రనే లేదు. నిద్ర లేకపోవడం వల్ల నేను మార్నింగ్ అనేది మా ఆయన కొద్దిగా లేట్గా వెళ్ళాడండి స్కూల్కి అనేది. నాకైతే ఎక్సర్సైజ్ చేయడం కొత్త ఏమీ కాదండి, నేను ముందు నుంచి ఎక్సర్సైజ్ చేసేదాన్ని. కానీ కొద్దిగా ఒక 5 మంత్స్ నుంచి నేను ఎక్సర్సైజ్ చేయడం ఆపేశానండి. నిన్న ఒకటేసారి చేసేపాటికి నాకు పెయిన్స్ వచ్చినాయి అనుకుంటున్నాను. మా ఆయనకు చెబితే కదా, మా ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ రోజు అలాగే ఉండేది, ఒక వారం రోజుల తర్వాత మామూలు అయిపోతుంది అని చెప్పాడండి. చెప్పినాడు. ఇంకా నాకైతే ఎక్కువ అయిపోయినాయి పెయిన్స్, అంత సెన్సిటివ్ అయిపోయినానేమో అని నాకు అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే నిన్న నైట్ మొత్తం పెయిన్స్ అండి. నాకు మార్నింగ్ లేయడానికే వీలు కాలేదు. మా ఆయనకు కొద్దిగా స్కూల్కు లేట్గా వెళ్ళమని చెప్పానండి. మా ఆయన పిల్లలకి ఇద్దరికీ స్నానం చేపించేశారండి. స్నానం చేపిస్తే నేనైతే సామాన్లు మొత్తం కడిగేసుకున్నాను. సామాన్లన్నీ కడిగేసుకొని నెక్స్ట్ ఏమో చపాతి నేనే చేసేసాను. బాక్సెస్ మా ఆయన కట్టించేసి ఇంకా పిల్లలను రెడీ చేసేసి పంపించి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన కూడా టిఫిన్ చేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ట్యాబ్లెట్ వేసుకున్నానండి. డాట్ ట్యాబ్లెట్ అని తెలుసు కదండి, ఆ డాట్ ట్యాబ్లెట్ వేసుకొని కొద్దిసేపు పండుకున్నానండి. పండుకున్న తర్వాత అప్పుడు పెయిన్స్ అనేవి తగ్గిపోయాయండి. తగ్గిపోతే ఇంకా అయిపోతుందా, ఇంట్లో వర్క్స్ ఎవరు చేస్తారు, నేనే కదండి చేయాల్సినది. ఇంకా నెక్స్ట్ లేచి ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసానండి. బట్టలన్నీ వేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే దాని వరకు అది చేస్తుంది. నెక్స్ట్ ఏమో నేను వచ్చేసి రైస్ పప్పు కందిబ్యాళ్ళు అనేది నానబెట్టేసి కసులు మొత్తం దొబ్బేసి నెక్స్ట్ ఏమో ఇప్పుడు వంట ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా లేడీస్కు బాగలేకపోతే ఎవరు చేస్తారో ఏమో నాకు అర్థమే కాదండి. లేడీస్కి ఒక్కరోజు బాగలేకపోతే ఇంట్లో పనులు మొత్తం నిలబడిపోతాయి, అవునంటారు కదంటారండి. నాకైతే మటుకు
అలాగే అనిపిస్తుందండి. లేడీస్ లేకపోతే మా ఆయన చేయడానికి కొద్దిగా చాలా ఇబ్బంది పడ్డారండి. మా ఆయన వర్క్ చేసేవాడు కాబట్టి ఇంట్లో పనులు ఏమంతగా అలవాటు లేదు కాబట్టి మా ఆయన కొద్దిగా ఇబ్బంది పడినట్లు అనిపించింది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేసేసానండి స్టవ్. విజిల్ మొత్తము గాలి మొత్తం పోయింది విజిల్ దగ్గర. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తాను. ఇదిగోండి కందిబ్యాళ్ళు ఉడికాయి చూడండి బాగా. ఇప్పుడు ఈ ఎసురు అనేది ఒక గిన్నెలోకి తీసేసి నెక్స్ట్ ఎనుపుకోవాలండి పప్పును. ఎసురు మొత్తం తీసేసానండి. ఇప్పుడు పప్పును రాముకున్న తర్వాత చూపిస్తాను చూడండి. పప్పు అనేది రామేసానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి దానిలోకి నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు నెక్స్ట్ ఇది వట్టిమిరపకాయ తెల్లవాయి వేస్తున్నానండి. పప్పు ఎనుపుకున్న పప్పు యాడ్ చేసేయాలండి. వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి. అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అన్నం పప్పు చేసేసానండి. ఇప్పుడు నేనైతే ఈరోజు మెంతిపప్పు చేద్దాం అనుకున్నానండి. ఎవరికైనా మెంతిపప్పు ఎలా చేయాలో తెలియకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా వీడియోలో చేసి చూపిస్తాను. మెంతిపప్పు అనేది చాలా బాగుంటుందండి. మనము పప్పులోకి మెంతిపప్పులోకి మెంతులు యాడ్ చేస్తాము. మెంతులలో మంచి ఫైబర్ ఉంటుందండి. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ మెంతులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. మెంతుల గురించి ఆల్రెడీ మీకు తెలుసు కదండి. తెలియని వారి కోసం చెప్తున్నాను. మెంతులలో మంచి ఫైబర్ ఉంటుందండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ అనేది తగ్గించేస్తుందండి. ఇక 12:30కు నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలను పిలుచుకొని రావాలండి. మా పిల్లలకు 12:30 ఆకలి అయిపోతుంటుందంట. మా పాప చెప్తుంది, నువ్వు లేట్గా వస్తున్నావు, నాకు ఆకలి అయిపోతుంది, నువ్వు తొందరగా రా అని చెప్పింది. అందుకే నేను 12:30కు వెళ్ళి పిలుచుకొని రావాలండి. నాకైతే హెల్త్ ఏమీ బాగాలేదు. ఇప్పుడు కొద్దిగా సెట్ అయ్యిందండి. మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలండి. అదేమిటంటే మేము రెంట్కు ఇప్పుడు కర్నూలులో ఉంటున్నామండి. మా ఓనర్లు అనేది ఇల్లు ఖాళీ చేయి అని అంటున్నారు. ఇప్పటికీ 3 టైమ్స్ అయ్యిందండి వాళ్ళు చెప్పబట్టి. కానీ మేము ఖాళీ మటుకు చేయడం లేదు. ఎందుకంటే మేము అనంతపురం నుంచి కర్నూలుకు వచ్చామండి. 1 ఇయర్ అవుతుంది వచ్చి. మా ఆయన ఇప్పుడు మేలో అనేది వేరే చోట చూసుకుంటానండి. ఈ ఊరిలో అయితే చూసుకుంటే కనుక మేము వేరే ఇంటికి షిఫ్ట్ అవుతామండి. లేకపోతే మేము మళ్ళీ అనంతపూర్కే వెళ్ళాల్సి వస్తే కనుక వేరే ఇంట్లో ఉండడం వల్ల మేము 2 టైమ్స్ అనేది హౌస్ను షిఫ్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి షిఫ్ట్ చేయాలి. ఈ ఊరిలో ఉంటే ఏం కాదండి, ఇప్పుడు షిఫ్ట్ చేసేయచ్చు. కానీ మేము ఈ ఊరిలో లేకపోతే ఇప్పుడు వేరే ఇంటికి పోయి మళ్ళీ ఆ ఇంటి నుంచి మళ్ళీ అనంతపూర్కి అనేది పోవాలండి. చాలా కష్టం అవుతుంది. కాబట్టి మేము అయితే మా ఓనర్కి అనేది మేమేం ఖాళీ చేయము అని చెప్పేసాము. డైరెక్ట్గా మేలో డిసైడ్ అవుతాము. మేము ఇక్కడ ఉంటామా వేరే ఊరికి వెళ్తామనేది డిసైడ్ అయిన తర్వాతనే మేము అప్పుడు మాత్రమే ఖాళీ చేస్తాము. మేము 2 టైమ్స్ ఇంటిని షిఫ్ట్ చేయలేము. మాకైతే ఎవరు లేరండి హెల్ప్ చేసే వాళ్ళు మటుకు. అందువల్ల మేము ఆ విధంగా చెప్పేసాము మా ఓనర్కి అనేది. ఈ విధంగా ఉంటుందండి. రెంట్ ఇళ్ళలో ఉంటే వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు చెప్తారండి, ఇల్లుని ఖాళీ చేయండి అని. అదే మనకు ఓన్ హౌస్ ఉంటే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు లగేజ్ మొత్తం షిఫ్ట్ చేయాలంటే మాకైతే చాలా తలప్రాణం అనేది తోకకొస్తుందండి. నాకైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినా కానీ నాకు ఫుల్ జ్వరం వచ్చేసింది. ఇంకా మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకుని మళ్ళీ ఇప్పుడు కూడా ట్యాబ్లెట్ వేసుకోవాలండి. మా ఆయనకి అడిగితే ఎందుకు ఇలా అంటే క్లైమేట్ చేంజ్ వల్ల అందరికీ జ్వరాలు వస్తున్నాయని చెప్పాడండి. అందుకే ఫ్రెండ్స్ మీరు కూడా కొద్దిగా జాగ్రత్త పడండి. వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి నాకు జ్వరం వచ్చిందని మా ఆయన చెప్తున్నాడు. ఫస్ట్ మా బాబుకి వచ్చింది, నెక్స్ట్ నాకు వచ్చిందండి. మీరు కూడా కొద్దిగా జాగ్రత్త పడి వాటర్ అనేది బాగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. నేను ఇంకా నా ఛానల్కు 300 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. నా ఛానల్లో మంచి కంటెంట్ అనేది ఉంది. అయినా కానీ యూట్యూబ్ అనేది ఎందుకు సజెస్ట్ చేయడం లేదు, నా వీడియోస్ని అర్థం కావడం లేదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై సీ యూ.